హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆసక్తికర ఎగ్జిట్ పోల్స్ 123 సీట్లు ఆ పార్టీకి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాతో ఒక ఛానల్ ఇస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించారు. అలానే ఎన్నికలు ముగిసిన 3 రోజుల్లో ఫలితాలు సైతం ప్రకటించారు. కానీ ఆంధ్రాలో ఎన్నికలు ముగిసిన వారం రోజులు గడుస్తున్నా నేటికి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్న సర్వత్రా మెలుకుంది. అయితే తెలంగాణలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఎన్నికలు. అందుకే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదు. కాగా దేశవ్యాప్తంగా 7 దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే 5 దశలు పూర్తయ్యాయి. కాగా జూన్ 1వ తేదీకి అన్ని దశలు పూర్తి కానున్నాయి. అయితే జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించనున్నారు. ఇక 189 ఎలక్షన్లో పెరిగిన ఓటింగ్ శాతం, గెలుపు ఎవరిని తలుపు తట్టింది అనేది మనం ఇక్కడ చూద్దాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 365 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 189 ఎలక్షన్లో ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్ శాతం పెరిగిన 189 ఎలక్షన్లో కేవలం 66 సార్లు అధికార పార్టీ గెలిచింది. 123 సార్లు ప్రతిపక్ష పార్టీకి గెలుపు దక్కింది. దీని ప్రకారం చూసుకుంటే ఏపీలో 2024 ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి వరుసగా సెలవులు రావడం సైతం ఓ కారణంగా తెలుస్తుంది. ఓటింగ్ శాతం పెరిగింది అధికార పార్టీని అందంలో దించేందుక, లేక మళ్ళీ అధికార పార్టీకి పట్టం కట్టేందుక, లేక కేవలం వరుసగా సెలవులు రావడం కారణంగా ఓటింగ్ శాతం పెరిగిందా అనే విషయం తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. చూసారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.